ఓం గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాస్తే ఈ క్లాస్ నుంచి మనము మెటల్స్ మెటల్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ చదువుకున్నాము. ఆ మెటల్స్ లో ఏమేమి ఉన్నాయంటే ఆరం మెట్, ఆరం మూరు, ఆర్జెంటం మెట్, ఆర్జెంటం నైట్రికం, ప్లంబం మెట్, పెల్లాడియం, ప్లాటినం. సో మనం ఫస్ట్ ఆరం మెట్తో మొదలు పెడదాం. ఆరం మెట్ అందరికీ తెలిసిందే, కానీ మాస్టర్ గారు చెప్పింది కూడా మనం చదువుకున్నాం ఈ డ్రగ్ కెంట్లో చదువుకున్న తర్వాత. మైండ్. ది జనరల్ ఫీచర్స్ ఆఫ్ ద రెమెడీ ఆర్ సచ్ యాజ్ relate to the mind and such as relate to the tissues of the body in general. అంటే జనరల్ ఫీచర్స్, ఈ రెమెడీకి సంబంధించి జనరల్ ఫీచర్స్ అన్నీ కూడా మైండ్ తో రిలేట్ అయ్యి ఎంత ఉంటాయో బాడీ టిష్యూస్ ఆఫ్ ద బాడీతో కూడా అంతే రిలేట్ అయ్యి ఉంటుంది. ఇఫ్ యు రన్ త్రూ ది మెంటల్ సిమ్టమ్స్ taking them all in as one great whole, you will see that all the affections natural to healthy man are perverted. మనము ఈ డ్రగ్ లో గనక మానసిక లక్షణాలని గనక మనం చూస్తే, అది మొత్తం మీదగా చూస్తే ఏమవుతుంది? ఎఫెక్షన్స్ అంటే న్యాచురల్ గా హెల్దీ పర్సన్ కి ఉండాల్సినటువంటి ఎఫెక్షన్స్ అవన్నీ కూడా పర్వర్ట్ అయిపోయి ఉంటాయి. సో గ్రేట్ ఇన్ ఎక్స్టెంట్ ఈజ్ దిస్ దట్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ లవ్స్ which is the love of living, of self protection, is perverted and he loathes life, is weary of life, longs to die and seeks methods to commit suicide. అంటే ఎంతలాగా ఎఫెక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయంటే, ఫండమెంటల్ గా ప్రతి మనిషికి ఉండేది ఏంటి? ఫస్ట్ తన మీద తనకి ఇష్టం ఉంటుంది, తర్వాతనే ఇంకెవరి మీదైనా ఇష్టం, దేని మీదైనా ఉంటుంది. తనని తను ప్రొటెక్ట్ చేసుకోవటం ఉంటుంది ఫస్ట్, ఆ తర్వాతనే ఇంకెవరిదైనా ప్రొటెక్ట్ చేయడం ఉంటుంది. కానీ అది ఇక్కడ ఆరంభెట్లో ఎంత మేర డిస్టర్బ్ అయిపోయి ఉంటుందంటే, ఎఫెక్ట్ అయి ఉంటుందంటే, ఎఫెక్షన్స్ అవి ఫండమెంటల్ లవ్ అంటే తన మీద తనకి ఇష్టం అనేది పోతుంది, లివ్ చేయాలని, లేకపోతే తను కాపాడుకోవాలని ఇచ్చ ఉండదన్నమాట. ఇంకా తన లైఫ్ని తను అసహించుకుంటూ ఉంటాడు, విసుగు వచ్చేస్తుంది తన జీవితం అంటే, చనిపోవాలని అనుకుంటూ ఉంటాడు. ఎలా చనిపోతే బాగుంటుంది అని మార్గాలు వెతుకుతూ ఉంటాడు. వీడు నిజంగా చేస్తాడు మనం కనుక గుర్తించి వేయకపోతే. నో లవ్ ఆఫ్ లైఫ్ అంటే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, నాకు మందేయండి అండి. అక్కడ మన జాగ్రత్త గమనించుకోవాలి. దాంట్లో రకాలు ఉంటారు, ఆ వేరియేషన్స్ అవి కూడా నేను చెప్తాను కేసెస్ మధ్య మధ్యలో. నో లవ్ ఆఫ్ లైఫ్, జీవితం మీద ప్రేమ అనేది ఉండదు. ద ఎఫెక్షన్స్ ప్రీఎమినెంట్లీ ఆర్ డిరేంజ్డ్, ద ఇంటలెక్చువల్ స్పియర్ ఈజ్ ఓన్లీ సెకండరీలీ చేంజ్డ్. ఆ ఎఫెక్షన్స్ మనకి చాలా ప్రామినెంట్ గా ఫస్ట్ ముందుగా అవి మార్పుగా కనపడుతూ ఉంటాయి, డీరేంజ్ అయిపోయినట్టు. ఆ ఇంటలెక్చువల్ స్పియర్ అది నెక్స్ట్ డీరేంజ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఒక కేసు చెప్తాను, అంటే వచ్చిన సందర్భాన్ని బట్టి కేసు చెప్తాను. నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ తో. అది ఎలా అంటే ఇది ఈజీ కేసే, అంటే హారమెట్టని తెలిసిపోతూ ఉంటుంది. ఒక అతను సెంటర్లో, అతను సీనియర్ కార్యకర్త.
ఆయన ఏం చేసేవాళ్ళు, ఆయనకి హైపర్ టెన్షన్ ఉంది. ఇదంతా చెప్పకపోతే మీకు అర్థం కాదు, అందుకని చెబుతాను. హైపర్ టెన్షన్ ఉంది, బీపీ. అంటే సొంతంగా చదువుకుని మందులు వేసుకునేవాళ్ళు. ఒకసారి మేము అందరం కూర్చుని మందులు కలుపుతున్నాం, అదే ఛార్జింగ్ చేస్తున్నాం అన్ని బాటిల్స్. అప్పుడు నేను ఇలా బీపీ లాగా 180/120 ఉంది, నేను గ్లోనైన్ వేసుకున్నానండి, సరిపోతుందా డాక్టర్ గారు అని అడిగారు ఆయన. అడిగితే అలాగా సరి ఒక సిమ్టమ్ చెప్పి ఈ మందు వేసుకుంటే సరిపోతుందా అని నాకు తెలీదు, మీరు జాగ్రత్తగా మందులు వేసుకోవాల్సి వస్తుంది, ఎవరు చెప్పారు ఇది ప్రిస్క్రిప్షన్ అన్నారు. నేనే చదివి వేసేసుకున్నాను అన్నారు. ఎప్పుడు కూడా మనకి మనం వేసుకోకూడదు అని బుజ్జిగారు చెప్తూ ఉంటారండి, అలా వద్దు, ఇంకెవరి దగ్గరైనా వాడండి అని చెప్పారు. సరే ఆయన వాడలేదు, ఆయనంతా ఆయనే వేసేసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత ఆయనకి అదర్ స్టేట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, తమిళనాడు. అయితే ఆయన వెళ్ళారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఈ హై బీపీ అక్కడ సెరెబ్రల్ హెమరేజ్ వచ్చింది. అక్కడి నుంచి వాళ్ళు ఫ్యామిలీ ఇంక బాగాలేదు కదా, అది రికవర్ అయ్యారు, కానీ ఒక 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 సైడు కాలు, చెయ్యి, ఇంకా నోరు, నోరు మూడు ప్యారలైజ్ అయిపోయింది. నోరు నెమ్మదిగా వచ్చింది మాట, కాలు చెయ్యి మాత్రం రాలేదు. కాలు కొంచెం బెటరు, చెయ్యి అసలు రాలేదు. ఈయన అక్కడి నుంచి ఏమైపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. జాబ్ అది తీసేయలేదు ఈయన్ని, అక్కడే పెట్టుకున్నారు. ఆయన కొలీగ్స్ చాలా మంచి వాళ్ళు. ఈయన చాలా జనాల్లో ఉన్నప్పుడు హెల్పింగ్ నేచర్ అది ఉండేది కాబట్టి ఆయన వరకు కూడా వీళ్ళు చేస్తూ అలా చాలా మేనేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు సరే, మా అనంతకృష్ణ గారు తెనాలి వచ్చారు ఏదో ఫంక్షన్ కోసం. ఈయన చాలా డిప్రెస్డ్ గా ఉంటున్నారని వాళ్ళ వైఫ్ వెళ్ళి మాస్టర్ గారు చెప్తే, మాస్టర్ గారు 1.5 hours అతనితో స్పెండ్ చేసి చెప్పారు, నువ్వు చనిపోతే, సూసైడ్ చేసుకుంటే లైఫ్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, దుర్భరం అయిపోతుంది, అలా చేయకు, ఏదో ఉన్నంత ఏం తగ్గుతుంది నీకు ఖచ్చితంగా, భార్య పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు చిన్నవాళ్ళు కదా అని చెప్పుకొచ్చారు. కానీ ఆరమెట్ట వేసాం కూడా 50M. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే అది వేసి పని చేసే టైం ఆయన ఇవ్వలేదు. అంటే ఆయన ఏం చెప్పారంటే వాళ్ళ వైఫ్తో, సరే నాకు ఇంకా నేను మీ అందరికీ అడ్డంగా అయిపోయాను, నేను అసలు బతకడం నిరర్థకం అనిపిస్తోంది, నేను చనిపోదాం అనుకుంటున్నాను, నువ్వు కూడా వచ్చేసేయి అన్నట్ట. చనిపోదాం, ఇద్దరం కలిసి సూసైడ్ చేసుకుందాం, నేను లేకపోతే నువ్వు ఉండలేవు. ఆవిడ అన్నట్ట, మన ఇద్దరం సూసైడ్ చేసుకుంటే మనకి పుట్టిన పిల్లలు ఏమైపోతారండి, రోడ్డున పడతారు, మన పిల్లల కోసమైనా బతకాలి అన్నట్ట. అంటే ఈయన అన్నట్ట, నా మీద నాకే ప్రేమ లేదు, ఇంక పిల్లల మీదే ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్ట ఆయన. ఆ మైండ్ లో నాకు ఆ డైలాగ్ గుర్తుండిపోయింది. ఇక్కడ చెప్పారు చూడండి, సెల్ఫ్ ప్రొటెక్షన్, లవ్ ఆఫ్ లివింగ్ ఆయనకి లేకపోయింది. సూసైడ్ చేసుకుని చనిపోయారు అనుకోండి, చెప్తున్నా, అది అది ఇక్కడ అలా చెప్తారు వాళ్ళు. ఇది ఓపెన్ గా చెప్పేశారు ఆయన. చెప్పని కేసులు కూడా ఉంటాయి, అవి మళ్ళీ టాపిక్ వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు. Of course, insanity runs through the remedy, but it is an insanity that begins in the will and proceeds to the intellect. It is first observed as a perversion of the affection. ఇన్సానిటీ అనేది కూడా ఈ డ్రగ్ లో ఉంటుంది, కానీ మొదట ఇన్సానిటీ అనేది ఉన్మాదం, పిచ్చి అంటారు కదా, అది దేంతో బిగిన్ అవుతుందండి, బిగిన్స్ ఇన్ ద విల్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది, అది నెమ్మదిగా ఇంటలెక్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అయితే మొదట అది ఎఫెక్షన్స్ పర్వట్ అయిపోవడంతో గమనించబడుతుంది డ్రగ్. అంటే వాడి జీవితం మీద వాడికి ప్రేమ లేకపోవడం, లేకపోతే ఉండాల్సిన అంతవరకు ఎంత ప్రేమగా ఉండేవాడు, ఇప్పుడు ప్రేమ అనేది లేకుండా పోవడం, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏది జరిగినా నిరాశగా ఉండడం. ఎంత నిరాశ ఉంటుందంటే వాళ్ళకి, ఒక అమ్మాయిని, నా క్లాస్మేట్ తను, అప్పుడు ఏదో పిక్నిక్ లాగా ఏర్పాటు చేసుకున్నాం, బుజ్జిగారి దగ్గరికి వచ్చిన తర్వాత వెళ్ళండి, కాలేజ్ మ్యాట్స్ అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నప్పుడు, సరే అది ఎలాగో బ్యాడ్ లక్, సరే అందరినీ పిలిచా, ఒక అమ్మాయిని కూడా పిలిచాం, తన భర్త చనిపోయారు అనమాట. యాక్చువల్గా డిప్రెస్డ్గా ఉంది అని మాకు తెలియదు, నవ్వుతానే ఉండేది బయటికి. తను ఫోన్ చేసి, నువ్వు కూడా రావే బాబు, సరదాగా ఉంటుంది కదా, అందరం మళ్ళీ కలిసి ఛానల్ అయింది అంటే, వద్దు నేను రాను అంది. అంటే అందరికీ తెలిసిన విషయమే కదా, హస్బెండ్ చనిపోయారని, ఎవరు ఏం అనుకోమే, మనమే కదా, క్లాస్మేట్స్మే కదా అన్నా. అంటే అది కాదే, నాలాంటిది వస్తే నా దురదృష్టం మీకు అంటుకుని ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంది అన్నది. చిచ్చి నీ మొహం అలా ఎందుకు అవుతుంది, అది ఇది అని చెప్పాను.
ఆ తర్వాత నిజంగానే బ్యాడ్ లక్ కోఇన్సిడెన్స్ కాకపోతే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది ఏదో ఏదో దాంతో. చూసావా నేను చెప్పాను కదా నాతో పెట్టుకుంటే మీరు కూడా అప్సెట్ అయిపోతారు అని బోర్న ఏడ్చేసింది. ఆ ఏడుపు ఎలా ఉందంటేనండి లోపల నుంచి బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి వచ్చినట్టుగా ఉంటుంది. ఆ ఏడుపు మనం చూస్తే ఒకసారి ఆరమెట్టు వాడి ఏడుపు మన మనసు కూడా కదిలిపోతుంది. అంతలాగా ఏడుస్తాడు వాడు. ఏడుపు ఒక రకం పలసటిలా వాడి ఏడుపు ఒక రకం, వీడి ఏడుపు ఒక రకం. ఫ్యామిలీలా వాడు ఏడుపు అసలు వాడి ఏడుపు చూస్తే మనకు భయం వేస్తుంది. అలా ఏడ్చేటప్పటికి బుజ్జిగారితో ముందే బుజ్జిగారి దగ్గర నేర్చుకుంటున్నాను అప్పుడు నేను. పర్మిషన్ తీసుకున్నాను ఒక 2 రోజులు మా క్లాస్మేట్స్ అందరూ ఇలాగా అరకు వ్యాలీ వెళ్దాం అనుకుంటున్నారు. నేను వెళ్తానంటే సరే వెళ్ళమన్నారు. మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. వచ్చాను. ఏంటి వచ్చావన్నారు. ఇలా అయిందండి. ఇదంతా బానే ఉందండి. మా క్లాస్మేట్ ఇలా ఏడ్చిందండి. చాలా బాధ అనిపించింది అన్నాను. ముందు ఇమీడియట్ గా దానికి ఆరోమేట్ 50 ఎంఐ ఒక డోస్ అన్నారు ఆయన. వేసాను అనుకోండి. అలా ఉంటుంది. అంటే ఇంకా నాది అదృష్ట జాతకం. నాతో ఉన్న వాళ్ళకి కూడా అది అంటుకుంటుంది. ఇది ఇంకెప్పటికీ ఇంతే ఈ లైఫ్. ఏం చేసినా అంటే అలా బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళకి అలా పోయి మామూలుగా అలా అనుకోకపోయినా జరిగేవే నెగిటివ్ గా. ఆ జరగడంతో ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు వాళ్ళు. ఎలాగా స్ట్రాంగ్ గా మైండ్ లో పెట్టేసుకుంటారు. అది ఏంటి నా లైఫ్ ఇంకింతే, నేను ఎందుకు పనికిరాను, ఆ, నాది అదృష్ట జాతకం, ఇది చాలా స్ట్రాంగ్ గా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అదనమాట. హ్మ్. అంటే అలా జరగదు. మనం అదేదో ప్రోగ్రామ్ జర నేను అలా అనుకోకపోయినా దాంట్లో లేకపోయినా కానీ అది క్యాన్సిల్ అయ్యేది ఉంటే అవుతుంది అనే ఆ విల్ ఆ ఆలోచించే విధానం, ఇంటలెక్ట్ విల్ ఎఫెక్ట్ అవడం వల్ల అది పోతుంది మొత్తానికి. ఆ విచక్షణ జ్ఞానం అనేది పోతుంది. ఒకవేళ అది మనం చెప్పినా గానీ ఆ విల్ ఎఫెక్ట్ అవడం వల్ల అది నిలవదు మైండ్ లో. కాసేపు అవును నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే దాంట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అదనమాట విషయం. బుజ్జి గారు అంటారు ఎప్పుడు అలాంటి వాళ్ళకి మనము సల్ఫర్ చెప్తాను ఏ దగ్గర చెప్తూ చెప్పారు. వాడి లాజిక్ ని మనం వాడితో వాదించి గెలవలేం. ఒక్క సల్ఫర్ వేయడం తప్ప ఈ భూప్రపంచంలో ఏం చేసినా వాడు మారడని చెప్తారు. అలాగా బుజ్జి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు నువ్వు కౌన్సిలింగ్ బహు బాగా ఇచ్చుగాక. ఇచ్చే అంత పేరున్నప్పటికీ ఈవెన్ ఆ మనల్ని పుట్టించిన బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా గానీ వాళ్ళలో మార్పు రాదు. డ్రగ్ వేసి చెప్పు అప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది అని చెప్పేవాళ్ళు బుజ్జి గారు. అది పనిచేస్తుందని. డ్రగ్ వేస్తే కొంత కట్ అవుతుంది కదా, మనం చెప్పేది వాళ్ళ మైండ్ లోకి వెళ్ళి వాళ్ళు చేంజ్ చేసుకుంటానికి వస్తుంది, వాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తుంది. అది నాకు బుజ్జి గారు నాకు చెప్పింది అదనమాట. ఎక్కడికో వెళ్ళిపోయాం. It is astonishing that one could get into such a state of mind, such a horrible depression of spirits, that there is an absolute loss of enjoyment in everything. ఇప్పుడు చెప్పింది అదే, నేను ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి అదే. ఆశ్చర్యపరిచే విధంగా ఎలా ఉంటుందంటే వాళ్ళ మైండ్ ఎంత హారిబుల్ డిప్రెషన్, నాట్ ఓన్లీ డిప్రెషన్, హారిబుల్ అంటే భయంకరమైన డిప్రెషన్ ఎలా ఉంటుంది వాడికి. అబ్సల్యూట్ అంటే పూర్తిగా ఆ ఎంజాయ్మెంట్ అనేది పూర్తిగా పోగొట్టుకుంటారు ప్రతి దాంట్లోనూ అంతే. ఒకవేళ మార్క్స్ బాగా వచ్చినా కానీ అందరూ ఉన్నంత హ్యాపీగా అనిపించదు వాళ్ళకి. వాడికి ఏదో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, అందరం వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నా వాడు మనం నవ్వుతున్నాం కాబట్టి నవ్వుతాడు, కానీ ఆ నవ్వు వెనక కూడా ఏడుపు కనపడుతూ ఉంటుంది మనకి. విషాదంతో కూడిన నవ్వులా ఉంటుంది. పర్ఫెక్ట్ ఒక్కసారి కనుక మనం చూస్తే వాడి నవ్వుని ఆరంభెట్టి వాడి నవ్వు లైఫ్ లో మర్చిపోవాలి. నాకు బుజ్జిగా అలా కొన్ని చూపించారు ఫేసెస్. అంటే చూసా వాడి నవ్వు ఎలా ఉందో అని. అంత విషాదంగా ఉంటుంది అనమాట వాడి నవ్వులో, ఒక రకమైన విషాదం మనకు తెలిసిపోతుంది. అందుకే బుజ్జిగారు అంటారు నువ్వు క్వశ్చన్స్ వేస్తూ స్కేర్ షీట్ రాస్తూ ఉంటే, తలకాయ ఎంచుకుని నువ్వు రాసుకుంటూ వాడిని క్వశ్చన్స్ అడుగుతుంటే అసలు నీకు మిస్ అయిపోతావు. మనం క్వశ్చన్ వేసేటప్పుడు వాడి కళల్లోకి చూస్తూ ఉండాలని చెప్పేవాళ్ళు బుజ్జిగారు. ఒక పాప ఈ మధ్య వచ్చిందండి మనకి. ఆ ఏంటి ఏంటంటే డిసీజ్ చిన్నమ్మాయి 13 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి. లివర్ లో సిస్ట్ అనుకుంటా, సంథింగ్ లివర్ ప్యాంక్రియాటైటిస్. సివియర్ పెయిన్ వచ్చేస్తుంది, హాస్పిటల్కి పరిగెడతారు. ఇంజక్షన్ చేయించుకోవడం, 3 రోజులు బ్లాండ్ డైట్, లేకపోతే ఒక రోజంతా లిక్విడ్స్ సెలైన్ ద్వారా ఎక్కిస్తారు, 2 రోజులు మజ్జిగన్న మాత్రమే తిని
ఇక మిగిలిన రోజులంతా కూడా చప్పటి ఫుడ్డే తింటాం. ఇంకా తగ్గట్లేదు, ఉన్న కొద్దీ ఎక్కువైపోతుంది. అది వరకు నెలకోసారి వచ్చేది ఇప్పుడు 15 రోజులకు ఒకసారి, వారానికి 3 సార్లు వస్తుందని నా దగ్గరికి వచ్చారు. సరే మందంతా కేషీట్ అంతా రాసుకున్నాం. సరే మందు వేసాను. ఏంటి, గ్రీష 200 వేసాను కాన్స్టిట్యూషన్. అఫ్ కోర్స్ పెయిన్ తగ్గింది. ఆ తర్వాత అంతా బాగుంది పిల్ల. 1 దాకా వెళ్ళాను, చాలా బాగుంది. ఇంకా క్రానిక్ వేసేద్దాం అనుకున్న టైంలో ఈ అమ్మాయికి ఫాదర్ లేరనమాట. ఈ పిల్ల కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. సో ఈ అమ్మాయి అసలు వాళ్ళ ఫాదర్ని చూడనే లేదనమాట. టచ్ కూడా ఎరగదు. వీళ్ళ మదర్ ఏంటంటే, వాళ్ళ ఫాదర్ ఆ హస్బెండ్ చనిపోయాక పెళ్లి చేసుకోమంటే చేసుకోవాల, వద్దు 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 అని ఉండిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి పిల్లకి 13 ఏళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే, అందరు చుట్టుపక్కల వాళ్ళు ఫోర్స్ చేయడం, నీకు ఒక లైఫ్ ఉండాలి కదా, ఈ అమ్మాయిని ఆ, మీ అమ్మ నాన్న దగ్గర వదిలిపెట్టు, నువ్వు పెళ్లి చేసుకో, నీకు ఒక లైఫ్ ఉంటుంది అది ఇది అని చెప్పడంతో సంబంధాలు చూశారు. ఆ అమ్మాయికి ఒక మ్యాచ్ దొరికింది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఈ పిల్ల వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరే ఉంది. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బాగానే ఉండేదేమో. ఆ వయసు అంటే, కూతురు ఎప్పుడు కూడా, కూతుళ్ళు అంటే డాటర్స్ ఎప్పుడు ఆడపిల్లలు చిన్నప్పుడంతా నాన్న కూచిలా ఉంటారు కదా. కానీ మెచ్యూర్ అయ్యి ఆ టైం అంతా అక్కడి నుంచి అమ్మ అవసరం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. చూస్తూ ఉన్నాను చాలా మంది చిత్రంగా అమ్మకి కనెక్ట్ అయిపోతారు. అంటే అంతకుముందు కనెక్ట్ అవ్వరని కాదు, అలా అలా ఉంటారు కదా. పాపం కరెక్ట్ గా ఆ టైంకి ఎవడ వెళ్ళిపోవటం అమ్మ తట్టుకోలేకపోయింది. బాధని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తే మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఫీల్ అవుతారు, పెళ్లి చేసుకున్న వాళ్ళ అమ్మ ఫీల్ అవుతున్నాయి, లోపలే పెట్టుకుంది బాధ. బయటకు మాత్రం నవ్వుతున్న ఫేస్ లో ఎక్కడ ఏం తెలియట్లేదు. సరే సడన్ గా ఒక రోజు పెయిన్ స్టార్ట్ అయిపోయింది, వచ్చింది. తగ్గల ఎప్పుడు వేసే మంది వేస్తే. ఏదో తేడా, ఏమైంది అన్న డిప్రెస్ అయ్యావా అంటే ఏం లేదు. సరే మీ అమ్మగారిని, నాకు తెలియదు అమ్మకి పెళ్ళైందని, మీ అమ్మగారు ఒకసారి రమ్మని సిమ్టమ్స్ అడగాలి అన్నాను. అంటే అమ్మ ఇక్కడ లేదు, ఊరు వెళ్ళింది. ఏ ఊరు వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది అంటే ఇంకా రాదు అంది. ఏమైందంటే ఇప్పుడు తాతగారు చెప్పారు, ఇలా పెళ్లి చేసా వెళ్ళింది. తిని కూడా వీళ్ళు ఒక 2 రోజులు వాళ్ళతో ఉండి వచ్చేసింది అని చెప్పారు ఈ పిల్ల. ఏమన్నా నువ్వు అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా, అమ్మ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని, పర్మనెంట్ గా దాన్ని నీకు దూరం అయిందని బాధపడుతున్నావా అంటే, నోటు చెప్తాను చూడండి అసలు ఎక్స్ప్రెషన్. నోటితో చెప్పిందండి, అబ్బే అస్సలు లేదండి, ఎందుకుంటుందండి బాధ, అమ్మకి కూడా ఒక లైఫ్ కావాలి కదా, నన్ను చూసుకోవడానికి తాతయ్య అమ్మమ్మ ఉన్నారు, నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ అలవాటే కదా, కాబట్టి నాకేం అనిపించడం లేదు అన్నది. అని ఎక్స్ప్రెషన్ ఏం పెట్టిందంటే, ఏమిటో అన్నట్టుగా పెట్టింది ఎక్స్ప్రెషన్. అంటే స్మైలీ, నవ్వుతూ ఉన్న స్మైలీ మూతి కిందకు ఉంటే ఎలా ఉంటుంది అలా పెట్టింది ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్, అది ఒక స్ప్లిట్ సెకండ్ పెట్టి తీసేసింది. అది చూసి నేను ఆరం పెట్టేస్తే తగ్గిందండి. ఆ స్ప్లిట్ సెకండ్ బాధ ఎంత బాధగా పెట్టిందో, నాకు అసలు కదిలిపోయాను అనమాట. అంటే అయ్యో పిల్ల ఎంత బాధపడుతుందో అనిపించింది. అది నేను ఒకవేళ తలకాయ ఉంచుకుని ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ మిస్ అయ్యేదాన్ని, డ్రగ్ మిస్ అయిపోయేదాన్ని. అప్పుడు బుజ్జి గారు చెప్పింది గుర్తొచ్చింది అనమాట. అది ఇక్కడ గుర్తొచ్చి చెప్తున్నాను. అలా ఉంటాయి కేసెస్ ఒక్కోసారి. యూ టేక్ అవే ఏ మ్యాన్స్ హోప్ అండ్ హీ హాస్ నథింగ్ టు లివ్ ఫర్, హీ దెన్ వాట్స్ టుడే. అంటే వాడికి ఎలా ఉంటుందంటే, ఏ హోప్ ఉండదు అనమాట. ఇంకా నాకు హోప్లెస్ గా అయిపోతాడు, దేంట్లోనూ వాడికి హోప్ కనిపించదు. అంటే ఇంకా నేను బతకాలి అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు పిల్లలకు పెళ్లి చేయాలనో లేకపోతే ఇంకో, ఎవరు లేని అనాథ అయినా కానీ వాడు ఏదో ఒక ఎయిమ్ ఉంటుంది వాడికి కదా, బతకాలని ఉంటుంది. సో కానీ వాడికి దేనికోసం బతకాలి అన్నట్టుగా ఉంటుంది వాడికి, అందువల్ల చచ్చిపోదాం అనుకుంటాడు వాడు. సచ్ ఇట్ సీమ్స్ ఈజ్ ద స్టేట్ ఇన్ దిస్ మెడిసిన్. అలా ఉంటుంది ఈ డ్రగ్ లో మానసిక పరిస్థితి. సెల్ఫ్ కండెమినేషన్, కంటిన్యూవల్ సెల్ఫ్ రిప్రోచ్, సెల్ఫ్ క్రిటిసిజం, ఏ కాన్స్టెంట్ లుకింగ్ ఇన్ టు సెల్ఫ్. చూసారా, సెల్ఫ్ కండెమినేషన్, తను తను తిట్టుకుంటూ ఉంటాడు ఎప్పుడు, తన్నే తప్పులు వెతుక్కుంటూ అనమాట. కంటిన్యూవల్ సెల్ఫ్ రిప్రోచ్, తన మీద తను నిందలు వేసుకుంటూ ఉంటాడు. ఏం జరిగినా "ఛీ, నా బతికే ఇంత, లేకపోతే నేనే తప్పు చేశానని", ఇంకొకరిని బ్లేమ్ చేయడానికి ఉండదు. సెల్ఫ్ క్రిటిసిజం, వాడు ఎంత మంచి క్రిటిక్ అంటే వాడిని వాడు క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాడు. కాన్స్టెంట్ లుకింగ్ ఇంటూ సెల్ఫ్, ఎప్పుడూ తనలో తప్పులు వెతుక్కోవడం, తన గురించి ఇదే ఉంటుంది.
షీ డూస్ నథింగ్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్, నథింగ్ విల్ సక్సీడ్, హోప్లెస్నెస్. అంటే ఏది అన్ని తప్పులే చేస్తూ ఉంటాను, అన్ని రాంగ్ గా చేస్తూ ఉంటాను, ఎప్పుడు కరెక్ట్ గా చేయను, దేంట్లో సక్సెస్ ఉండదు, హోప్లెస్నెస్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక కేసు చెప్తాను. ఒక అమ్మాయి, ఆ, వాళ్ళు 10th క్లాస్ లో ఉన్నప్పుడు తెనాల్లో ఉండేవాళ్ళు. ఒక అమ్మాయికి ఒక అన్నయ్య. అయితే ఆ అన్నయ్యకి అన్నయ్య చుట్టుకుంటున్నాం డ్రగ్. ఈ పిల్ల మెడోరినం యాక్చువల్గా చిన్నప్పుడు. అంటే మెడోరినం అంటే ఆ, ఎక్కువ నేచర్ ఎలా ఉండేదంటే అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతుంది, అవసరమైన చోట లొంగిపోతుంది. అదే పక్కా మెడోరినంగా ఉండేది. అంటే లౌక్యం ఎక్కువగా, అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎక్కడ తనకు బ్యాడ్ నేమ్ రాదు, ఎవరు అలా ఉండేది. కొంచెం స్వార్థంగా కూడా ఉండేది. సరే ఇవన్నీ చూసి మెడోరినం వేస్తే ఆ అమ్మాయికి మాట మాటికి ఏదో యూరినరీ ఇన్ఫెక్షన్స్ సంథింగ్ వస్తూ ఉండేవి. నాకు గుర్తులేదు కానీ ఏం వచ్చాయో సమ్ అలాంటి వాటికి ఏదో మందు వాడింది, మెడోరినంతో తగ్గింది. ఎప్పుడు ఏమన్నా వచ్చినా మెడవన్న వేస్తే తగ్గిపోయేది. వాళ్ళ దాకా వెళ్ళాం. తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ కూడా మానేశారు, హైదరాబాద్ వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఆ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా కానీ వాళ్ళు ఏమైనా ఎక్యూట్ ప్రాబ్లం వస్తే నా దగ్గర ఫోన్ చేస్తుండేవాళ్ళు. ఆ అమ్మాయి వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు అయ్యారంటే బీటెక్ అయిపోయింది. సడన్ గా ఒక రోజు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, అసలు మా అమ్మాయి పరిస్థితి ఏం బాగోలేదంటే, ఒకసారి సోరియాసిస్ వచ్చిందండి మా అమ్మాయికి అన్నారు. ఇది ఎప్పటి నుంచి అన్నాను. ఒక 2 నెలల నుంచి విపరీతంగా ఒళ్ళంతా వచ్చేసిందండి. సరే ఒకసారి ఫోన్ ఇవ్వండి మాట్లాడతాను. మాట్లాడితే మామూలుగా ఎందుకు వచ్చింది, ఏమైనా టెన్షన్ పడుతున్నావా ఏంటి, జాబ్ ఏమైనా వచ్చిందా అంటే, జాబ్ సెర్చింగ్ లో ఉన్నానండి రాలేదు. పోనీలే కంగారు ఏముంది, చదువైపోయి 6 నెలలే కదా, మీకు బయట కూడా దాన్ని ఏమంటారు సాఫ్ట్వేర్ ఇది బాగాలేదు కదా, వస్తుందిలే అన్నాను. అంటే ఏడ్చిందండి, అసలు భయంకరంగా బుల్లున ఏడ్చింది. నాకు ఎప్పుడు అంతేనండి, ఏదైనా కానీ ఈ మధ్య అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతుంది. అందరూ నాకంటే తక్కువ చదివే వాళ్ళందరికీ కూడా ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు. ప్రతి వాళ్ళు నీకు రాలేదా నీకు రాలేదా అంటున్నారు. అని నా జీవితం ఇంతే, ఎప్పుడు ఇంతే నా జీవితం. ఏ రోజున ఈ ఒక 5-6 సంవత్సరాలుగా దేంటోనూ కలిసి రావట్లేదు, ఇంకా అలాగా చెప్పుకొచ్చింది. ఆవేశంగా చెప్పింది, యాక్చువల్ గా ఎమోషనల్ గా పెద్ద పెద్దగా, నాకు ఇంతే, నా బతికి ఇంతే, నేను ఇంతే, నేను ఎవరికి పనికి రాను, నేను ఏదైనా ఏమీ చేయలేకపోతున్నాను, నేను చాలా అనుకున్నాను అవేమీ అవ్వట్లేదు, ఇది ఇంతే, ఇలాగ చెప్పుకుని వచ్చింది. చూడటానికి మనకి ఎలా ఉంటుంది అంటే, ఆల్రెడీ అంతకుముందు మెడోర్న వేసాం కదా, క్యామిల్లా అనిపిస్తుంది. అనిపించింది నాకు కూడా, ఏంటి ఇలా క్యామిల్లా వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది నాకు రాలేదంటుంది. సరే మన డ్రగ్ ముందే అనుకోకూడదు కదా అని కొంతసేపు మాట్లాడాను. ఎందుకలా అనుకుంటావు, నీకు ఇప్పటిదాకా 10th దాకా ఇక్కడ ఉన్నావు, అన్నిట్లో ఫస్టే వచ్చింది కదా, మనం నెగిటివ్ సైడ్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే ఎప్పుడైనా మనకి రానప్పుడు యాక్సెప్ట్ చేయాలమ్మా, ఆ యాక్సెప్ట్ చేయడం రావాలి లైఫ్ లో అంటే, లేదు లేదండి, నన్ను ఎప్పుడు ఒక 4 ఫ్రెండ్స్ టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు, నేను బీటెక్ లో అన్నిట్లో ఫస్ట్ వస్తున్నానని. ఇప్పుడు వాళ్ళు టార్గెట్ చేసేసారు, మా అందరికీ వచ్చింది, నువ్వు చదువుతావు కదా, పుస్తకాలు వేసుకుని ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోవడం కాదు, ఉద్యోగం తెచ్చుకో, నీ టాలెంట్ అంతా ఇక్కడ చూపించాలి, ఇదంతా అలాగా బట్టి బట్టి రాసావు. ఇంకా నానా రకాలుగా వాళ్ళు మాట్లాడితే కాల్ చేయడం ఇదే అంటాం. నా బతుకు ఇలా అందరికి జోకు అలా అయిపోయింది, అది ఇదని బోరున ఏడ్చేసింది. ఆ గదిలో ఒక్కతే ఉంటుంది, ఎక్కువసేపు మాట్లాడదు దేనికి. అది నాకు ఏదైనా ఇష్టమైన ఫుడ్ చేసినా కానీ ఆవిడ తినట్లేదని వాళ్ళ అమ్మ చెప్పారు. అప్పుడు అర్థమైంది ఆరమెట్లో ఉంది పిల్ల, సోరియాసిస్ వచ్చింది. ఆరమెట్ 1 వేసాను ఒక డోసు, మొత్తం సోరియాసిస్ తగ్గిపోయింది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఈ తర్వాత మళ్ళీ ఇంకో డోస్ ఏదో వేసినట్టున్నాను, తగ్గిపోయింది. నా తర్వాత ట్రీట్మెంట్ మానేసింది. అమ్మాయికి మ్యారేజ్ అయింది. ఎంత చేంజ్ వస్తుందో ఆ మనిషిలో. వాళ్ళ హస్బెండ్ ఒక సైకో. అంటే మానసికంగా ఈ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయికి చాలా క్లారిటీ ఆఫ్ థాట్ చాలా ఉంటుంది అనమాట. అయితే ఎంత కన్ఫ్యూజ్ చేస్తారంటే, అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి లాస్ట్కి నీదే తప్పు అంటాడు. ఈ అమ్మాయి ఎంత కన్ఫ్యూజ్ అయి భయపడిపోయేది అనమాట. చిన్నది ఏం చేసినా నీదే తప్పు, ఊ అన్న తప్పు, ఆ అంటే తప్పు, మాట్లాడితే తప్పు, మాడకపోతే తప్పు, ఆ అబ్బాయి చెప్పింది కరెక్టే అన్న తప్పే అలాగా నలిగిపోతూ ఉన్నా కానీ డిప్రెషన్ లోకి వెళ్ళలేదు తెలుసా. అమ్మాయి కన్సీవ్ అయిందిలేండి, ఒక బాబు అనుకుంటా. నెక్స్ట్ సెకండ్ టైం డెలివరీకి పుట్టింటికి వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే, అంతలా నరకం పడుతూ ఆ అబ్బాయి దగ్గర ఉండటం దేనికి, వదిలేసేయి వచ్చేసేయి మేము చూసుకుంటామని. ఆ అమ్మాయికి వదిన అన్నయ్యకి పెళ్ళైంది, ఆ అమ్మాయి కూడా ఎంతలా చెప్పిందో, ఎలా ఉండేదని అలా అయిపోయావని. ఈ అమ్మాయి అనేది చిన్నతనంలో, వీడి కనీసం నా కొడుకు 3 ఏళ్ళన్నా వాళ్ళ తండ్రి ప్రేమ పొందాడు, నేను నా స్వార్థం చూసుకుని వచ్చేస్తే
తండ్రి ప్రేమ లేకుండా పోతుంది కదా. అతను అలాంటి వాడని నాకు తెలుసు. నేను ఫస్ట్ అతను ఎలా ఉన్నా మనం మామూలుగా ఉండడానికి నేను ట్రై చేస్తున్నాను. అలా ఉండలేని పక్షంలో నా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారన్న పక్షంలో నేను వచ్చేస్తాను అని చెప్పింది ఆ అమ్మాయి. ఎంత చేంజ్ వచ్చిందిరా బాబు ఈ పిల్లలు, అంటే ఆ సిఫిలిటిక్ మ్యారేజ్ పోయింది అక్కడ. అదనమాట విషయం. అది గుర్తొచ్చింది ఇక్కడ. అన్ని గుర్తు రావడాలే ఉంటున్నాయి ఈసారి క్లాస్ లో. ఇమాజిన్స్ హీ కెనాట్ సక్సీడ్ ఇన్ ఎనీథింగ్. ఊహించేసుకుంటాడు, ఖచ్చితంగా నేను ఫెయిల్ అయిపోతాను అని వెళ్తాడు అనమాట దేనికైనా. ఇది వర్క్ లో నేను ఫెయిల్ అయిపోతాను, ఈ జాబ్ నాకు రాదు. అలా హీ డూస్ ఎవ్రీథింగ్ రాంగ్. హీఈస్ ఇన్ డిస్యూనియన్ విత్ హిమ్సెల్ఫ్. అంటే డిస్యూనియన్ చూడండి, ఆయన వర్డ్ భలే యూజ్ చేశారు. యూనియన్ అంటే కలిసి ఉండడం. తనకి తనే శత్రువులా ఉంటాడు అనమాట అక్కడ. తన దానికి తనే కలవడు. ఇమాజిన్ హీ సీస్ అబ్స్టకిల్స్ ఇన్ హిజ్ వే ఎవ్రీవేర్. ఎవరికైనా వచ్చే ప్రాబ్లమే చిన్నది, అది వీడికి చాలా పెద్దదిగా కనబడుతుంది అనమాట. ప్రతి దాంట్లోనూ వాడు ఇలాంటివి ఆబ్స్టికల్స్, అవరోధాలని చూస్తాడు వాడు. అంటే మాస్టర్ గారండి ఒకసారి నాతో అన్నారండి, నాతో కాదు పేషెంట్తో, అంటే నేను మాట్లాడుతూ ఉండగా అంటే అనంతకృష్ణ గారు బుజ్జిగారు డిస్పెన్సరీ చూస్తున్నారు. అప్పుడు పక్కన కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ వెనకాడేమో మా ఫాదరు మదర్ ఓపియం, ఈ పిల్ల పల్స్టుల, అంటే పల్స్టుల కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఆరమెట్ వేసారనుకోండి. తర్వాత మాస్టర్ గారు అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను ఎంత పాపం చేయకపోతే ఇలాంటి తల్లిదండ్రులకు పుడతానండి అని అన్నది అమ్మాయి. తన మాస్టర్ గారి శిష్యురాలే. ఎంతటి పాపం చేసుంటానో ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టాను, అలాంటి దానికి నాకు అసలు బతికే అవకాశం, బతికే రైట్ నాకు లేదు అంది. మాస్టర్ గారు మందేశారనుకోండి ఆరంభట్టు, కానీ ఆయన చెప్పిన డైలాగ్ ఏంటో తెలుసా, భలే ఆశ్చర్యం వేస్తుంది. అంటే పాజిటివ్ సైడ్. అదేంటమ్మా అలా ఆలోచిస్తావు, ఎంత పుణ్యం చేసుకోకపోతే ఇలాంటి తల్లిదండ్రులకి పుట్టినప్పటికీ కూడా నీకేమి చెడు జరగకుండా భగవంతుడు మాస్టర్ గారి రూపంలో ఇంత కాపాడుతున్నాడని ఎందుకు ఆలోచించావు అన్నారు. అంత ఏడుపులో ఆ అమ్మాయి ఒక చిన్న నవ్వు నవ్వింది. అరం పెట్టేసి పంపించారు. ఆ అమ్మాయి శుభ్రంగా పిల్లలు బాగుంది. అంటే మందు వేసి మందు ఎలాగో వేశారు, ఆ మాట చూడండి. అంటే ఇలా ఎందుకు నువ్వు ఆలోచించావు అని పోస్టర్స్ ఇలా తిప్పారు అమ్మాయిని. అది కూడా మనకు అవసరం పేషెంట్స్ కి. ఇక్కడ ఆపుతాను క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహిస్ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో లోకా సమస్త లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.